బన్నీ గారు ఎంటర్ అయిన టైంలో వీడు హీరోనా అన్న టైం దగ్గర నుంచి ఇప్పుడు పుష్ప దప్పుడు మేము ఆయనతో కలిసి జర్నీ స్టార్ట్ చేస్తున్నప్పుడు వీడ్రా హీరో అంటే గంగోత్రి దగ్గర నుంచి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మొన్న వచ్చిన పుష్ప దగ్గర వరకు ఆయన జర్నీ అనేది చాలా మందికి ఇన్స్పిరేషన్ అనమాట. సో మీరు ఆయన జర్నీ గురించి ఏం చెప్తారు? చాలా కష్టపడ్డానండి. ఇట్ డిడ్ంట్ కమ్ ఈజీ ఫర్ మీకు తెలిసిందే. అవును సార్. అన్నిటికన్నా ఎక్కడ కష్టపడ్డాడు చెప్తాను. అంటే ఇది నా అభిప్రాయం మాత్రమే, వారికి ఇంక వేరేగా ఉండుండొచ్చు. బట్ నేను చూసిన దాంట్లో ఒకటి ఆర్య ఆ టైంలో గంగోత్రి తర్వాత ఆర్య నుంచి వచ్చి అక్కడ 1-2 ఫిలిమ్స్ దగ్గర బాగా కష్టపడి డ్యాన్స్లు కూడా మామూలుగా ఉండే కావు. అండ్ దే యూస్ టు బి లాట్ ఆఫ్ ఫిజికల్ ఇంజరీస్. సో దిస్ వాజ్ ద ఫిజికల్ స్ట్రెయిన్ అంటావా లేకపోతే హార్డ్ వర్క్ అంటావా, దట్ వాజ్ వన్ స్టేజ్. దెన్ దాని తర్వాత కొంత సక్సెస్ చూశారు. హీ కెప్ట్ హార్డ్ వర్క్ వాజ్ ఆల్వేస్ దేర్. అది నేను పెద్ద మీకు చెప్పక్కర్లేదు. ఈజ్ ఆల్వేస్ రీఇన్వెంటింగ్ హిమ్సెల్ఫ్. అయిన తర్వాత నా పేరు సూర్య తర్వాత అది ఎప్పుడైతే తను అనుకున్నట్టు అది రాలేదు రిజల్ట్, ఒక 2 years తను ఏం చేయలేదు. మీకు నోటీస్ చేసే ఉండంటారు. అలా వైకుంఠపురంలో ఎవరా ఎక్కడికి వెళ్ళేవరా అంటే గ్యాప్ వచ్చావంటే లేదు, గ్యాప్ వచ్చింది. సో అలాగా యూ రిమెంబర్ దట్ డైలాగ్. సో అలాగా ఒక 2 years అతను గ్యాప్ తీసుకున్నారు. మీరు నోటీస్ చేయండి. ఆల్మోస్ట్ 1.5 year అనుకోవచ్చు, 2 years. సో ఆ గ్యాప్లో ఒక మనిషి ఒక పీక్ ఆఫ్ ద కెరియర్లో ఏం చేసి ఉంటాడు అనుకున్నారు? మేబీ అలా వైకుంఠపురం షూటింగ్ డిలే అయింది అనుకున్నారు అందరూ. స్టోరీ డిస్కషన్ అయింది, లేకపోతే అది అవుతానికి టైం అయింది. బట్ ఎంత డిలే అయినా మరి 2 years ఏమి చేయకుండా ఒక వ్యక్తి ఏం చేసి ఉంటారు అనుకున్నారు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సరే, అర్జును నా పేరు సూర్య పలానా ఇయర్ చేశారు, అలా వైకుంఠపురం అంటారు ఒక 8-9 months చేశారు. స్టోరీ అంటారు దానికి 2-3 నెలల ముందు. మన ఆ 1.5 year సార్ తట్టుకోలేకపోతుంది చెప్పేసి మీరు ఆలోచించండి, నేనేం తప్పు చెప్పట్లేదు కదా. సో హీ వాజ్ రీఇన్వెంటింగ్ హిమ్సెల్ఫ్. ఓకే. సో నేనేంటి కాదు, మనం ఏం చేస్తే బాగుంటుంది, ఎలాంటి పాత్రలు చేయాలి, చేసినా ఎంత ఎనర్జీతో చేయాలి, అండ్ అండర్స్టాండింగ్ హిమ్సెల్ఫ్. ఒక మెచ్యూరిటీ వస్తుంది ఒక ఆర్టిస్ట్. సో హీ వర్క్డ్ వెరీ వెరీ హార్డ్ మెంటలీ ఆన్ హిమ్సెల్ఫ్. సో ఎప్పుడైతే ఆ మెంటల్గా తన ఆ 1.5 years గ్యాప్ తీసుకుని ఆలోచించుకుని నేను ఇలా చేయాలి, నేను ఇలా ఏం చేయాలి, నేను ఇంకా పెద్దగా వెళ్ళాలనేటప్పుడు ఇవన్నీ మీరు ఏదైతే చూస్తున్నారో అలా వైకుంఠపురం కావచ్చు, పుష్ప కావచ్చు, రేపొద్దు పుష్ప 2 కావచ్చు, రేపు దాని తర్వాత ఇంకో సినిమా కావచ్చు, ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ హీ హాజ్ వర్క్డ్ వెరీ హార్డ్ ఆన్ హిజ్ ఓన్ సెల్ఫ్. ఇట్ డజంట్ హ్యావ్ టు బి ద ఫిజికల్. ద ఫిజికల్ ఈజ్ ద ఈజియర్ వన్ అండి. అవును సార్. ఎప్పుడు గుర్తుంచుకోండి, జిమ్కి వెళ్ళిన తర్వాత టకటక ల్యాప్టాప్ దానికి. బట్ మెంటలీ టెలింగ్ యువర్ సెల్ఫ్ టు గో టు ద జిమ్ ఎవ్రీ డే, దట్ ఈస్ ద హార్డ్ వర్క్, రైట్? అదా జిమ్మా? డెఫినెట్గా ఇదే అవుతుంది. సో అలాగే హీ వర్క్డ్ వెరీ హార్డ్ అపాన్ హిమ్సెల్ఫ్. బన్నీ గారు ఎంటర్ అయిన టైంలో వీడు హీరోనా అన్న టైం దగ్గర నుంచి ఇప్పుడు పుష్ప దప్పుడు మేము ఆయనతో కలిసి జర్నీ స్టార్ట్ చేస్తున్నప్పుడు వీడ్రా హీరో అంటే అసలు ఒక క్యారెక్టర్ కానీ ఆయన ఓన్ చేసుకునే పద్ధతి కానీ ఒక ఇన్స్పిరేషన్గా చాలామంది తీసుకుంటున్నారు. స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్ అప్పుడు మీరు కూడా ఆయనతో ట్రావెల్ చేసి ఉన్నారు కాబట్టి ఆ టైంలో ఎలా ఉండేది గంగోత్రి? చూస్తున్నాను, దగ్గర నుంచి చూస్తున్నాను. ఫీల్ అయిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? ఫీల్ అయిన సందర్భాలు ఆయన ఇట్లా అంటున్నారు అని చెప్పేసి ఫీల్ అయిన సందర్భాలు? న్యాచురలీ గంగోత్రి తర్వాత మీకు తెలియదు ఏముంది, మీరే అంటున్నారు కదా ఇతను హీరో అని. సో అది మీరు అన్నారు, అతను చెవుదాకా వచ్చి కూడా వచ్చి ఉంటుంది కదా ఆ టైంలో. అవును సార్. అక్కడి నుంచి ఎక్కడ ఎప్పుడు నెగిటివ్గా తీసుకోకుండా దాన్ని ఒక పాజిటివ్గా మనం ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలని చెప్పి తను అన్ని పాజిటివ్గానే తీసుకుని ఒకటి అంటున్నారు అంటే ఎందుకు అంటున్నారు. అవును, మిస్టేక్స్ని రికవర్ చేసుకుని లర్నింగ్ అండి. సో వాట్ ఈస్ మిస్టేక్? లర్నింగ్. ఓకే, దే ఆర్ సేయింగ్ దిస్ ఇస్ ఫీడ్బ్యాక్. ఓకే, లెట్స్ వర్క్ ఆన్ ఇట్, లెట్స్ ట్రై అవర్ బెస్ట్. సమ్టైమ్స్ ఇట్స్ నాట్ పాసిబుల్. సో సమ్టైమ్స్ ఈవెన్ లెటింగ్ గో ఇస్ ఇంపార్టెంట్. ఇది మనం చేయకూడదు, ఇది మనం చేయలేము అని గుర్తించి వాటి నుంచి దూరంగా ఉండటం కూడా ఇంపార్టెంటే. కొన్నిసార్లు అందరూ అనుకుంటారు అన్నీ అందరూ చేసేయచ్చాను. నేను ఎవ్రీ టైప్ ఆఫ్ ఫిల్మ్ నేను చేయలేను, నేను కొన్నే చేయగలను. అవును సార్. బట్ ఎలాంటి చేయగలను నాకు క్లారిటీ ఉంది, నేను ఎలాంటి చేయలేను కూడా నాకు మంచి క్లారిటీ ఉంది. బట్ దాట్స్ ఫర్ అనదర్ డే. అండ్ ఇప్పుడు ఏఏ అనేదాన్ని ఒక బ్రాండ్గా క్రియేట్ చేసుకున్నారు ఆయన. సో సూపర్. దట్స్ వాట్ సి ఆ ఇంటర్నల్ జర్నీ.
ఆ ఇంటర్నల్ జర్నీ తీసుకున్నాను. సో ఆ గుడ్ 1.5-2 yearsలో హీ వర్క్డ్ ఆన్ హిమ్సెల్ఫ్. సో ఇట్స్ నాట్ ఈజీ. అంత సక్సెస్లో మీరు అంత ఉన్నప్పుడు, పైన ఉన్నప్పుడు, పక్కన వాళ్ళని 10 మంది 10 చెప్తున్నప్పుడు, లేదు ఇదంతా కాదు, ఫస్ట్ నన్ను నేను ఆలోచించుకొని అంటాం అనేది చాలా 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 తక్కువ మందిలో చూశాను. అసలు ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసి 1 or 2 people తప్ప నేను ఎవరిలోనూ చూడలేదు అది. అవును సార్. బెస్ట్ యాక్టర్ పుష్ప, ద రైజ్, లీడ్ యాక్టర్ అల్లు అర్జున్.